మనం ఇంటి నుండి గుడికి చెప్పులు లేకుండా వెళ్ళేటప్పుడు పాదాలు నేరుగా నేలకు తాకుతాయి. ఈ ప్రక్రియ శరీరం నుండి పాజిటివ్ ఎనర్జీని భూమిలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఆలయానికి చేరుకున్న తర్వాత శరీరం మరింత స్వచ్ఛంగా, ప్రశాంతంగా మారుతుంది. గ్రౌండింగ్ మన శరీరాలను భూమి సహజ శక్తి కేంద్రాలతో కలుపుతుంది. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. తరచుగా ప్రజలు ఇంటి నుండి గుడికి చెప్పులు వేసుకుని గుడి బయట తీసేస్తారు. కానీ ఈసారి ఆ చెప్పుల్లో ప్రతికూల శక్తి పేరుకుపోతుంది. పూజ తర్వాత ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు మీరు ఆ చెప్పులను మళ్ళీ ఉపయోగిస్తే ఆ ప్రతికూల శక్తి మీ శరీరంలోకి తిరిగి ప్రవేశిస్తుంది. అందువల్ల పూజ తర్వాత సానుకూల ప్రభావం ఎక్కువ కాలం ఉండదు. మనస్సు సంచంచలంగా ఉంటుంది. కొంతమంది భక్తులు నిర్దిష్టమైన తీర్మానాలు చేసుకుంటారు. ఉదాహరణకు ప్రతిసారి ఒక నిర్దిష్ట సమయం వరకు లేదా ఆ తీర్మానం నెరవేరే వరకు చెప్పులు లేకుండా ఆలయానికి వెళ్ళడం. ఈ నియమాలు కేవలం మతపరమైన భావోద్వేగాలలో భాగం మాత్రమే కాదు, మానసిక ఏకాగ్రత, విశ్వాసానికి నిదర్శనంగా పరిగణించబడతాయి. కొంతమంది ఒక నిర్దిష్ట రకం దుస్తులు ధరించి చెప్పులు లేకుండా ఆలయానికి వెళ్తారు. ఇది భక్తిని బలపరుస్తుంది. గ్రంథాలయంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం దేవాలయాలను సందర్శించేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్లడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, దాని వెనుక శుద్ధీకరణ శాస్త్రం ఉంది. కాబట్టి మీరు ఆలయాన్ని సందర్శించాలని ప్లాన్ చేసినప్పుడు వీలైతే చెప్పులు లేకుండా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది ఖచ్చితంగా మీ మనశ్శాంతిని, నమ్మకాన్ని పెంచుతుంది.